నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. మనకి యోగాల గురించి ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, చెప్పుకోవాలి కూడా. అయితే మనకి ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలో, అంటే సెప్టెంబర్ నెల కన్నా సెప్టెంబర్ అనే దానికన్నా ఆగస్టు 17 నుంచి గ్రహాల రాజైనటువంటి సూర్యుడు, కేతు ఈ ఇద్దరు కలిసి సంయోగం చెంది విశేషమైన యోగాన్ని కలిగిస్తున్నారు. అది ఎప్పుడు 18 ఏళ్ల తరువాత మళ్ళా ఇప్పుడు జరిగిందనమాట. ఆగస్టు 17వ తారీఖున జరిగింది. మళ్ళీ 18 ఏళ్ల కన్నా ముందు జరిగింది, తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది. విశేషమైన లాభాలను ఇద్దరూ తెచ్చుకొస్తున్నారు. గ్రహాల రాజు కేతువు కూడా. కేతువు ఏం సామాన్యుడు కాదు. చాలా చక్కని జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు. అయితే 18 ఏళ్ల తరువాత జరిగే ఈ సూర్య కేతువుల యొక్క సంయోగంలో 3 రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముందుగా నేను ఆ 3 రాసుల వాళ్ళకి చెప్పేస్తాను. తరువాత మిగిలిన రాసుల వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది, ఏం చేయాలి అనేది చెప్తాను. అయితే ఈ ఆగస్టు 17న గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ. ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు 17వ తారీఖున జాయిన్ అయ్యాడు. అంటే ఇద్దరూ కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 18 ఏళ్ల క్రితం జరిగింది. మళ్ళా ఇప్పుడు 2025లో జరగబోతోంది అనమాట. అయితే వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే, మనకి కాలానుగుణంగా ఈ రాసులు, గ్రహాలు ఒకదాంట్లోకి ఒకటి జరగడం అనేది, మారడం అనేది నిత్యం జరిగే ప్రక్రియ. ఇందులో వింత ఏమీ లేదు. ఖగోళంలో ప్రతిరోజు ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు, అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ ఉంటాయన్నమాట. ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశకాలమాన పరిస్థితులను బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక, ఈ సంయోగము ద్వాదశ రాశుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది, ఎలాంటి నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు, ఎలాంటి సంతోషాలను పొందాలి, ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగపరంగాను, తరువాత ఆరోగ్యపరంగాను, తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మంచిగా, అంటే ఈ జాగ్రత్త పడవలసిన రాశులను చెప్పేస్తాను. అది సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ సూర్యకేతుల యొక్క సంయోగం వల్ల సమస్యలు తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. మరి ఈ సమస్యలు ఎలాంటి సమస్యలు అంటే కనుక, చిన్నపాటి ఇబ్బందులు, పెద్ద సమస్యలు ఏమి కానప్పటికీ అది కూడా సమస్య కిందకే లెక్క వస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు తట్టుకోవలసిన పరిస్థితి. తర్వాత సామర్థ్యము, నమ్మకము మీలో మీకు తగ్గిపోతూ ఉంటాయి. అంతవరకు నేను చేసేయగలను, అది చేయగలను అని అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి, అంటే ఈ సమయంలో ఈ సూర్యకేతు ఇద్దరు సంయోగంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, అలాంటి చిన్న చిన్న మానసిక అస్వస్థతలోకి వెళ్ళిపోతారు అనమాట. అయితే ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిది అని చెప్పడం జరిగింది. అది జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం తప్పదు అని అనుకుంటే చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఎవరికైనా అప్పు ఇవ్వడం, చేయబదులు కానీ నోటు మీద కానీ అప్పు ఇచ్చే ప్రయత్నం చేయకండి. కొంత ఆగి అప్పుడు అప్పు జోలికి వెళ్ళండి. తర్వాత ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవడం కానీ, ఫ్రీగా చేయించుకోవడం కానీ, ఫ్రీలు అడగడం కానీ అదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ప్రతిదీ ఫ్రీగా కావాలి మనకి. మనం ఏది ఎవరికి కనీసం ఆవగింజ కూడా ఎవరికి ఫ్రీ ఇవ్వం. కానీ మనకి మాత్రం అందరూ గుమ్మడికాయలు ఫ్రీగా ఇచ్చేయాలి. ఆ నేచర్ అనేది మానుకోండి. దానివల్లే ఇన్ని అనర్థాలు మీరు పొందుతున్నారు. కాబట్టి ఫ్రీ అనేది తీసుకోకండి, ఇవ్వకండి. ఇవ్వడం ఎలాగా ఇవ్వరు, కానీ తీసుకునేది మాత్రము ఫ్రీగా ఏది ఎవరి దగ్గర నుంచి ఆశించకండి, తీసుకోకండి. దానివల్ల ఇబ్బందులు పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇట్లాంటి ఫలితాలు, చెడు ఫలితాలు ఈ మేషరాశి వారు ఎదుర్కోబోతున్నారు ఈ విషయంలో. అయితే ఆరోగ్యపరంగా
కొంచెం ఆధ్యాత్మిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే సూర్యుడు భగవానుడు ఇచ్చేది అంటే ఆరోగ్యం ఇస్తాడు. కానీ మీకు మీ జాతక రీత్యా అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు వెతుక్కున్నట్టయితే ఈ సమయంలో కొంత శాంతులు చేయించుకోవడం కానీ, జపాలు చేయించుకోవడం కానీ, పరిష్కార మార్గాలు వెతుక్కోవడం కానీ, ఇలాంటివి ఏవైనా చేసినట్టయితే కనుక కొంత సానుకూల ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ సింహరాశి వారికి చెప్పదగిన సూర్యకేతు సంచారంలో ఏర్పడే శుభాశుభ ఫలితాలు. నమస్తే.